హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి. టీ టైమ్ స్నాక్స్ అంటే పెద్దవారికి మాత్రమే కాదు, చిన్నపిల్లలు కూడా సరదాగా ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ అండి. చాలా కరకరలాడుతూ కమ్మగా అనిపిస్తే ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే డైలీ చూడండి. వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు నిండా గోధుమ పిండి వేసుకోండి. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా వాడుకోవచ్చండి. దీనిలోకి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ కారము వేసుకుని కొంచెంగా వాము వేసుకోండి. అలాగే 2-3 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోండి. తెల్ల నువ్వులు అనేవి ఇంకొంచెం ఎక్కువగా అయినా యాడ్ చేసుకోండి. స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. అలాగే చిటికెడు ఇంగువ కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలపండి. చేత్తోని పిండిని రఫ్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే మనం వేసిన నెయ్యి అంతా కూడా పిండికి బాగా పడుతుంది. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలపండి. ఒకేసారి ఎక్కువగా వాటర్ పోయకుండా చూసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలపండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుస్తున్నాయి కదా. ఇప్పుడు స్నాక్స్ అనేవి ఇంకా కరకరలాడుతూ రావాలి అంటే 1/4 కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి. ఈ సూజీ రవ్వ వేసినట్లయితే స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఆయిల్ అనేవి అసలు పీల్చకుండా చాలా తొందరగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. తక్కువ ఆయిల్తోని ఇవి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. రవ్వ అనేది మరీ మెత్తని బియ్యపిండి అంత మెత్తగా రావాల్సిన పని లేదండి, కొంచెం బరకగానే వస్తుంది. ఈ విధంగా వచ్చిన రవ్వని గోధుమ పిండిలో వేసుకుని ఇదంతా కూడా ముద్దలాగా కలిసేంత వరకు కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ కలపండి. గోధుమ పిండి, బొంబాయి రవ్వ పిండి అంతా కూడా బాగా కలిసిపోయేంత వరకు కలపండి. ఈ విధంగా చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసి గిన్నెకు మూత పెట్టుకుని 1 అరగంట పాటు పక్కన పెట్టండి. అరగంట నానిన తర్వాత పిండి అనేది చూద్దాం. ఇలా నానిన తర్వాత పూరీ పీటకి పొడి పిండిని అప్లై చేసుకుని మనం చేసి పెట్టుకున్న పిండి నుండి కొంచెం కొంచెంగా పిండి ముద్దలను తీసుకుంటూ చపాతీలాగా వత్తండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా చేసుకోండి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత 4 వైపులా కూడా ఇలా వంకరగా ఉన్న పిండిని ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా చుట్టూ ఉన్న అంచుల్ని కట్ చేసి మధ్యలో ఉన్న చపాతీని మాత్రమే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసినట్లయితే అన్ని పీసెస్ కూడా ఒకేలాగా వస్తాయి. డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు చిన్న చిన్న పీసెస్ అనేవి మాడిపోతున్నట్లుగా అయిపోతాయండి. అందుకే అన్నీ ఒకే సైజులో ఉన్నట్లయితే డీప్ ఫ్రై చేసినప్పుడు అన్నీ కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండి ముద్దల్ని కూడా ఇదే విధంగా చపాతీలాగా ఒత్తుకొని కావాల్సిన సైజులో కట్ చేసుకుని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. రౌండ్గా అప్పుడల్లాగా కట్ చేసుకోవచ్చు, లేదంటే ట్రయాంగిల్ లాగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకున్నామంటే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు పని అనేది ఈజీగా అయిపోతుంది. చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మొత్తం తగ్గించండి. తర్వాత మాత్రమే ఆయిల్కి పట్టినన్ని స్నాక్స్ని వేసుకోండి. లేదంటే ఆయిల్ బాగా హీట్లో ఉన్నప్పుడు వేసామంటే అన్నీ కూడా
మాడిపోయి స్నాక్స్ అనేవి చేదుగా వచ్చేస్తాయి. చాలా ఈజీగానే ఇవి డీప్ ఫ్రై అయిపోతాయండి. ఎక్కువగా హీట్ అనేది అక్కర్లేదు. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా బ్యాచెస్ వైజ్గా డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పిల్లలకి సర్వ్ చేసుకోవటమే. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే గోధుమ పిండి స్నాక్స్ రెడీ అయిపోయాయి కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా కుక్ చేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి 10 నిమిషాల్లో కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. టీ టైమ్ స్నాక్స్గా కూడా పెద్దవారికి కూడా సర్వ్ చేసుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.